హాయ్ విన్నర్స్, మోటివేటెడ్గా ఉన్నారా? ఇప్పటి వరకు మన జర్నీలో మన మైండ్ని రివైవ్ చేసాం, మన నెగిటివ్ థాట్స్ని డిలీట్ చేసాం, మన ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ చేసాం అనుకుంటున్నాను. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ మీ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఈరోజు వీడియోలో మనం చేసేది సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ అంటే ఇప్పుడు మనం బాగుపడ్డాం, మన సమాజాన్ని కూడా బాగుపరచాలి కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా బాగుపరచాలి కదా. సో దానికోసమై నేను ఒక చిన్న బుక్ లాంచ్ చేశాను ఫ్రెండ్స్. ఆ బుక్ కాస్ట్ జస్ట్ 199 రూపీస్. ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క సెంటెన్స్, మెంటర్షిప్, రియల్ స్టోరీస్ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కింద బయోలో లింక్ ఉంది, తీసుకోండి ఫ్రెండ్స్. మైండ్ షిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే, మా మేము మారాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. నెక్స్ట్, ఈరోజు టాపిక్, మనము చాలామంది సమాజం కోసం చాలా పాటుపడుతుంటారు. ఏదో ఒక వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వచ్చిన పని చేస్తూ సమాజానికి సహాయం చేస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, మీరు చేంజ్ చేయాలని మీకు ఎలా తెలుస్తుంది? సపోజ్ ఈరోజు మీరు కాలేజీకి కానీ, స్కూల్కి కానీ, లేకుంటే మీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు ఒక కొత్త డ్రెస్ వేసుకెళ్ళారనుకోండి, డిఫరెంట్గా వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అందరూ? అరే నీ డ్రెస్ బాగుందనో, లేకుంటే నువ్వు కొత్తగా ఉన్నావనో, నీ లుక్ బాగుందనో చెప్తారు కదా. అలాగే మనం మోటివేట్ అయ్యాము, మనలో మన బిహేవియర్లో మార్పు వచ్చింది, మనం సంథింగ్ సక్సెస్ అయ్యామని ఎవరు చెప్పాలి? మన ఫ్రెండ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ చెప్పాలి కదా. అది చెప్పాలంటే మనం స్ట్రగుల్ పడాలా లేదా? ఇప్పుడు రోజు ఒకే వేలో వెళ్తుంటే మనం స్ట్రగుల్ స్ట్రగుల్ ఏముంది? హ్యాపీగానే ఉంటుంది కదా. లేదు, మీకు మీరు ఫీల్ అవుతున్నారంటే, మేము స్ట్రగుల్ అవుతున్నామని ఫీల్ అయితే, ఏ మూమెంట్లో మీరు ఫీల్ అయినా కూడా అది జస్ట్ మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఎందుకంటే రేపు మీరు సక్సెస్ అయిన తర్వాత అది మీరు 10 మందికి చెప్పాలి. విన్నర్స్ అందరూ విన్ అవుతారు, కానీ లీడర్స్ కొంతమందే అవుతారు. ఆ లీడర్స్ కావాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు టుగెదర్ చేసి మీరు వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి. మన వీడియోలో మనం ట్రాన్స్ఫర్మేషన్ మెల్లగా ఎలా చేసాము? ఫస్ట్ మన థాట్స్ని కట్ చేసాం, తర్వాత మన ఆలోచనలు రివైర్ చేసాం, నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం సమాజానికి ఏమన్నా ఇవ్వచ్చా? మీరు మారి మీ అలవాట్లు ఏ విధంగా మార్చుకున్నారో ఒక పుస్తకం రూపంలోనో, లేకుంటే ఒక నోవెల్ రూపంలోనో, లేకుంటే ఒక వీడియో రూపంలోనో సమాజానికి చెప్పాలి కదా. సపోజ్ మీరు ఎక్సర్సైజ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. ఒక అబ్బాయి లేదంటే ఒక అమ్మాయి లేదంటే బద్ధకంగా ఉన్నారు, వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి ఎలా? మీ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో వాళ్ళకి చూపించాలి. వాళ్ళు అది చూసి మోటివేట్ అయ్యి మిమ్మల్ని చూసి 10 మంది మారుతారు. 10 మంది మారనక్కర్లేదు, ఒక్కరు మారినా చాలు. లైఫ్లో మనం ఒక్కరిని మార్చగలిగితే చాలు, సమాజం ఆ ఒక్కరు ఇంకొకరిని మారుస్తారు. అలా నేను ఒక బుక్ లాంచ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. ఆ బుక్లో ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క రియల్ స్టోరీ, ఒక్కొక్క ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ, ఒక మెంటర్ టిప్, అంటే డే 1 నుంచి డే 30 వరకు ఎలా మీ మైండ్ని షిఫ్ట్ చేయాలి, ఎలా మీరు మారాలి, మీరు ఎలా మారితే మీ మీ నుంచి పక్కన వాళ్ళు మారుతారు, సమాజం మెరుగుపడుతుంది, మీరు మారిన తర్వాత సమాజాన్ని ఎలా మార్చాలి, మీరు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలి, వీటన్నిటి మీద ఆ బుక్ రాయడం జరిగింది. ఇవి నా అనుభవాలు, నేను చదివిన పుస్తకాలలోని అనుభవాలు, ప్లస్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ తీసుకొని ఒక 30 డేస్ బుక్ మాదిరి, అంటే పెద్ద పెద్ద అక్షరాలతో లేదంటే పెద్ద పెద్ద లైన్స్ రాస్తే మనం చదవలేం కదా. చదవలేమంటే మనకు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. జస్ట్ చాలా సింపుల్గా డైలీ ఒక పేజ్ చదువుకోవడానికి ఈ బుక్ లాంచ్ చేశాను. అది తీసుకున్నామంటే జస్ట్ 199 రూపీస్కే లాంచ్ చేశాను. అలా ఏది నేర్చుకున్నా కూడా అది ఫ్రీగా నేర్పించకూడదు ఎవరికి. ఎందుకంటే ఫ్రీగా నేర్పించేదానికి వాల్యూ ఉండదు, ఫ్రీగా ఇచ్చేదానికి దేనికి వాల్యూ ఉండదు. సో టోకెన్ అమౌంట్ జస్ట్ ఒక 100 రూపీసో 150 రూపీసో అలా ఇచ్చి
మీరు తీసుకొని నేర్పించండి చెప్తున్నాను. నెక్స్ట్, మీరు మోటివేట్ అవ్వాలనుకుంటున్నారా? లేకుంటే మీరు ఎవరినైనా మోటివేట్ చేయాలనుకుంటున్నారా? మీరు ఏం హ్యాబిట్స్ ఉన్నాయి మీలో? మీరు ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూసి మీ మైండ్‌లో ఏమైనా మారిందా? లేకుంటే మీరు ఏదైనా పక్కన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడైనా ఒక లీడర్ అనేవాడు పక్కన వాడికి ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. విన్నర్ అనేవాడు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకునేవాడు విన్నర్. ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని లీడర్ అవుతాడనమాట. ఆ లీడర్‌ని చూసి ఇంకో 10 మంది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. అలా అవ్వాలనుకుంటున్నారా? మీ మైండ్‌ని రివైర్ చేయాలనుకుంటున్నారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బుక్ చదవండి. బుక్ కొని చదవండి. ఎందుకంటే మీరు ఏదైనా కొన్నారంటే మీకు దాని మీద శ్రద్ధ ఉంటది. ఇప్పుడు నేను అది ఫ్రీ కాపీ ఇచ్చాననుకోండి, మీకు ఎవరికీ శ్రద్ధ ఉండదు. జస్ట్ అలా చూసి అలా పడేస్తారు. అదే మీరు కొన్నారనుకోండి, మీరు ఒక 30 డేస్ అది మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ ఇంట్లో పిల్లోళ్ళు ఉన్నా గానీ, ఎవరున్నా సరే ఆ బుక్‌ని ఇంగ్లీష్‌లో ఉంది కంప్లీట్‌గా. చిన్న స్మాల్ ఇంగ్లీష్‌లో ఉంది. దాన్ని జస్ట్ మోడిఫై చేసుకొని చిన్న చిన్నగా మీ అలవాట్లు చేయడం స్టార్ట్ చేయండి. కన్ఫర్మ్‌గా 30 డేస్‌లో మీలో చేంజ్ వస్తది. మీరు ఆ బుక్‌ని గనక కరెక్ట్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా 30 డేస్‌లో మీలో చేంజ్ వస్తది. వీడియోస్ చూస్తున్నారు, కామెంట్స్ చేయట్లేదు. కామెంట్స్ చేసిన వాళ్ళు పర్సనల్‌గా కామెంట్ చేస్తున్నారు. మీకు ఏదైనా అభిప్రాయాలు చెప్పాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మోటివేట్ చేయండి. మీరు మోటివేట్ అవ్వండి. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ యువర్స్. అలాగే ఈరోజు కూడా మీదే. డే ఈజ్ యువర్స్. ఈరోజు మీదే. థ్యాంక్ యూ.